తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు శాంతంగా మిస్టర్ కెప్టెన్, మిస్టర్ కూల్ అని అన్ని వర్గాలతోనూ సొంత పార్టీలోనూ అనిపించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా హుజూర్ నగర్ సభలో తనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. మాటలను, పదాలను పొదుపుగా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ఆ మాటల లక్ష్మణ రేఖను చేరిపేశారు. తనకు ఆవేశం వస్తే ఎలా ఉంటుందో, ఆగ్రహం వస్తే ఏ విధంగా చెలరేగిపోతారో చూపించేశారు. బీఆర్ఎస్ పై గతంలో చేసిన రాజకీయ విమర్శలకు భిన్నంగా మాటల దాడి చేశారు. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలను తప్పుడు కేసులో ఇరికించారని, అనేక ఇబ్బందులు పెట్టారని చెబుతూనే ప్రతీకార చర్యలకు వెనకాడేదే లేదని కుండబద్దలు కొట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ కీలక నేతల సమక్షంలోనే ఉత్తమ్ ఈ విధంగా ప్రసంగించడం పార్టీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైంది, ఎందుకీ ఆవేశం అనే ప్రశ్నల చుట్టూ పార్టీలో చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ విధంగా హింసించిండ్రు, ఏ విధంగా చిత్రవద చేసిండ్రు, ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు, ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్నీ గమనించినాం. ఇప్పుడు మిత్తితో సహా చేస్తున్నా. కమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే, పీకానాయక్ తండ్రిలో జరిగిన సంఘటన మర్చిపోలే. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనవేస్తున్నా. గత ప్రభుత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో ఉత్తమ్ ఈ స్థాయిలో మాట్లాడింది లేదు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా ఆ కోపం పాలు ఎక్కడ కనిపించలేదు. కానీ మంత్రివర్గ విస్తరణతో పాటు ఇంకేదో మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్న ఊహాగానాల మధ్య ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లారు. గతంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్వహించిన వివిధ సమావేశాల్లో కూడా ఉత్తమ్ కు పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం పీసీసీ చీఫ్ గా అత్యధిక కాలం పనిచేసిన అనుభవం ఉత్తమ్ కుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాలపై పూర్తి పట్టు కూడా ఉత్తమ్ కి సొంతం. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ముఖ్యమంత్రి అభ్యర్థుల పరిశీలనలో ఉత్తమ్ కూడా రేసులో నిలిచారు. రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఈ ముగ్గురి మధ్య ఢిల్లీలో ఎడతెగని చర్చలు జరిగాయి. చివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కలను చెరో పక్కన కూర్చోబెట్టుకుని నాడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎల్పీ లీడర్లతో రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు. అంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలలో రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలుగా ఉన్న వారికి ప్రాధాన్యం తగ్గలేదని, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్. అప్పటి నుంచి ఏడాదిన్నరగా ఇదే కంటిన్యూ అవుతుంది. కాకపోతే తాజాగా ఢిల్లీ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దానిపై అందరి దృష్టి ఉన్న తరుణంలో ఉత్తమ్ హుజూర్ నగర్ సభలో చెలరేగిపోవడం కొత్త ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చింది. ఉత్తమ్ ఈ విధంగా సభలో మాట్లాడతారని కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్ కూడా ఊహించలేదన్నది అక్కడి దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఉత్తమ్ మాట్లాడి వచ్చిన తర్వాత అభినందించారో, ఇదేందన్నా అని ప్రశ్నలు వేశారో కానీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ చెవులు కొరుక్కోవడం కెమెరాలకు చిక్కింది. ఆ ముచ్చట్లు కాగానే కాసేపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలా చూస్తూ ఉండిపోయారు రేవంత్. ఒక యుద్ధం గెలిచినట్లుగా, జీవితంలో ఇంకేదో సాధించానన్న ఆనందం ఉత్తమ్ ముఖంలో కనిపించింది. రేవంత్ తన వైపు చూస్తున్న సమయంలో మీసం మెలేశారు ఈ నీటిపారుదల శాఖ మంత్రి.
ఇక తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా హుజూర్ నగర్ పర్యటనలో కీలక కామెంట్స్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజానికి ఇందాక మీరు చెప్పినట్టు చాలా మృదు స్వభావి, చాలా కూల్ గా ఉంటారు. ఎక్కడ పెద్ద ఆవేశపూరితంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. సో అట్లాంటి వ్యక్తి నిన్న హుజూర్ నగర్ సభలో ఏదైతే సన్నబియ్యం పథకం తెలంగాణలో ప్రారంభించినటువంటి క్రమంలో అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి క్రమంలో సో ఈ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కొంత చర్చగా మారాయి. అంటే జనరల్ గా అంటే మిగతా మంత్రులు మాట్లాడడం వేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ లేదంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సభల్లో ఆగ్రహంగా మాట్లాడడం, ప్రతిపక్షాలను తిడుతూ మాట్లాడడం అంతా సర్వసాధారణమే. కానీ మొట్టమొదటిసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండగానే, మిగతా మంత్రులు ఉండగానే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సో గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఇప్పుడు హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏంటి తేడా అన్నటువంటి ఒక ప్రశ్న కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకంటే ముందు వీళ్ళు ఢిల్లీకి పోయొచ్చారు. సో హస్తినలో భేటీ కూడా అయ్యారు. సో ఢిల్లీ ప్రయాణం తర్వాత అక్కడ ఈ మాటల్లో మార్పులను ఎట్లా చూడాలి, ఏమైనా ఢిల్లీ నుంచి ఏమైనా హామీ వచ్చిందా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా పవర్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా అన్నది మాత్రం ప్రధానంగా చూడాలి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు గతంలో చాలా ఎక్కువ కాలం పాటు పిసిసి చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేసులో ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, సో ఈ నలుగురు మధ్యలోనే ఒక టగ్ ఆఫ్ వార్, టగ్ ఆఫ్ ఫైట్ కూడా జరిగింది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కావాలని డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క కూడా అంటే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా కోరారు. బట్ ఫైనల్ గా పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. సరే, ఏదేమైనా కానీ ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, ప్రతిపక్షాలని తిడుతూ మాట్లాడడం అంటే, హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉండే ప్రతిపక్షాన్ని తిడడం అంటే, హుజూర్ నగర్ లో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదు, ఖాళీ అయిపోయింది. ఆ పార్టీలో గెలిచినటువంటి చానంపూడి సైదిరెడ్డి కూడా తర్వాత ఓడిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. అక్కడ ప్రధాన ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితి హుజూర్ నగర్ లో. సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైట్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో చానంపూడి సైదిరెడ్డి పైన, లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని గతంలో ఇబ్బంది పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ రివెంజ్ తీసుకుంటామని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో అట్లాంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మళ్ళీ తెలంగాణలో ఏమైనా క్రియేట్ చేయబోతున్నారా, ఏం జరగబోతోంది అనేటువంటి కొన్ని చర్చలు మాత్రం కనిపిస్తున్నాయి. రైట్, మన స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు దీనిపైన మాట్లాడడానికి. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సునీల్, పీసీఆర్. పీసీఆర్, నాకు సునీల్ వాయిస్ రావట్లేదు, చూడండి. పీసీఆర్, సునీల్ వినిపిస్తుందా? హుజూర్ నగర్ సభలో ఉత్తమ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో నిన్న చారిత్రాత్మక కార్యక్రమం అంటూ కూడా సన్న రేషన్ బియ్యం పథకాన్ని ఆయన నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. హుజూర్ నగర్, కోదాడ ఈ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలు. గత ఏడు పర్యాయాలు తనకు విజయాన్ని అందించారు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గత 10 ఏళ్లలో ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలపై చేసినటువంటి అరాచకాలకు సంబంధించి ఉత్తమ్ చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది అన్న వ్యాఖ్యల్ని పార్టీ శ్రేణులకు ఇచ్చారు. తన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు గత 10 ఏళ్లలో ఇబ్బందులు పడ్డారు కాబట్టి సొంత నియోజకవర్గంలో కూడా పార్టీ శ్రేణులకు ధైర్యం ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అనే కోణంలోనే ఉత్తమ్ ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సొంత నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు ఇబ్బందులు పడుతుంటే గత 10 ఏళ్ళు నెట్టుకొచ్చినటువంటి ఉత్తమ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమపై దాడులు చేసిన వాళ్ళని అలాగే వదిలిపెడితే ఎలాగుంటుంది అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది ఆయన్ని కలుస్తూ వచ్చారు. ఆ మేరకే ఉత్తమ్ పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేందుకే అటువంటి కామెంట్స్ చేశారు. మరోవైపు పార్టీ నేతలు కూడా చాలామంది, సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, కొంతమంది మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తన నియోజకవర్గంలో సత్తా ఏంటో తెలిపే విధంగానే ఆ సభ నిర్వహించారు. అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేశారని చెప్పేసి కూడా విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి వాదన. ప్రధానంగా ఇటు కోదాడ కావచ్చు, అదేవిధంగా హుజూర్ నగర్ ఈ రెండు నియోజకవర్గాల్లో
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ వచ్చింది. దాదాపుగా 1,00,000కు పైగా ఆ 2 నియోజకవర్గాల్లో ఎంపీ స్థానానికి సంబంధించి వర్గాల్లో మెజారిటీ సాధించింది. ఇక వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొనే పార్టీ శ్రేణులకు తాము అధికారంలో ఉన్నప్పుడు గతంలో తమపై దాడులకు పాల్పడ్డ వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి వివిధ మండలాల నుంచి కావచ్చు, గ్రామాల నుంచి, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకే ఉత్తమ్ అటువంటి కామెంట్స్ చేసి ఉండవచ్చు అనేది బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ వేదిక ఒక అవకాశంగా కూడా ఉత్తమ్ వినియోగించుకున్నారు. అంటే సునీల్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అంటే తన బలాన్ని చూపించుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారు. అఫ్ కోర్స్ రాజకీయ నాయకులకు ఇట్లాంటి వేదికలే కొన్ని బలం చేకూరుస్తూ ఉంటాయి, తెలిసిన విషయమే. బట్ ఒకవైపు మంత్రివర్గ కూర్పు జరగబోతోంది, కొత్త మంత్రులు రాబోతున్నారు. ఉన్న శాఖల్లో కూడా కొంతమంది అంటే ఉత్తమ్కు ఉన్నటువంటి శాఖ కూడా కొంత ఆయన నిరుత్సాహంగా ఉన్నారు. సో ఆ శాఖ పైన కూడా పూర్తిగా ఇష్టంగా లేరన్నది ఒక కామెంట్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం హోమ్ మినిస్ట్రీకి సంబంధించి కూడా ఎవరు హోమ్ మినిస్టర్ అవుతారు, ఎవరి చేతికి అంటే ఆ పవర్స్ వెళ్తాయన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ పాయింట్స్ ని డాట్స్ ఏమైనా లింక్ చేసి మాట్లాడొచ్చా? ఆ పదవికి సంబంధించి ఏమైనా మనసులో ఉన్న అట్లాంటి తత్వంతో ఏమైనా ఆయన కొంత ఆగ్రహంగా మాట్లాడారా, ఏమైనా అనుకోవచ్చా? హుజురాబాద్ నియోజకవర్గంలో తన సత్తా ఏంటో ఒకసారి మళ్ళీ పార్టీ శ్రేణులకు చూపించడమే కాకుండా ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉత్తమ్ నీటి పారుదల శాఖతో పాటు సివిల్ సప్లైకి ఆయన చూస్తున్నారు. ఇక రెవెన్యూ శాఖ కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. సివిల్ సప్లైని వదులుకొని ఇక మంత్రివర్గ విస్తరణ జరిగితే కొంతమంది మంత్రుల శాఖలు కూడా మారే అవకాశం ఉంది అన్నట్టుగా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఆ మేరకు ఆయన రెవెన్యూ శాఖ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటు పార్టీ వర్గాల నుంచి కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఆ సభలో అటువంటి కామెంట్స్ చేశారు. ఎందుకంటే అక్కడ సీఎం ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇక వీళ్ళ నుంచి కూడా హైకమాండ్కి ఆ సందేశం వెళ్లే విధంగా ఆయన ఈ కామెంట్ చేశారా అని చెప్పేసి కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి కూడా సీఎం పదవిపై కన్నేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి మెజారిటీ సీట్లు సాధించిందో అప్పుడే తాను సీఎం పదవి కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. ఏఐసిసి నేతలతో కూడా మాట్లాడారు. కానీ ఏఐసిసి పెద్దల నుంచి అప్పట్లో వచ్చిన అభిప్రాయం మేరకు ఆయన ఇటు ఈ 2 మంత్రి పదవులను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ సమయంలో ఆయన ఇంకొక మెలిక కూడా పెట్టినట్టు తెలుస్తుంది. తన సతీమణి ఉత్తమ్ పద్మావతికి కూడా మినిస్ట్రీ అడిగారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది. మరోసారి మంత్రివర్గానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తన సతీమణికి కూడా ఆయన అడిగారా, లేకపోతే తనకు సంబంధించి ఇటు సివిల్ సప్లైస్ కాకుండా రెవెన్యూ వైపు మొగ్గు చూపేందుకే ఇటువంటి కామెంట్స్ చేశారా అనేది కూడా ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ముహూర్తం దగ్గర పడింది. ఏప్రిల్ 3వ తేదీన ఉండబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక పార్టీ నిన్న సీఎం కూడా గవర్నర్ను కలిశారు. దాదాపు అరగంట పాటు ఏకాంతంగా గవర్నర్తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులన్నింటినీ వివరించడంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గవర్నర్ని మరోసారి కలిసి ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఉత్తమ్ కూడా ఇటువంటి కామెంట్స్ చేశారన్న చర్చ కూడా ఒకటి జరుగుతుంది. శ్రీకాంత్, సునీల్ మీరు హోల్డ్ లో ఉండండి, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో పాటు నల్గొండ జిల్లా ప్రతినిధి మనకు కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్, సో ఆఫ్ కోర్స్ మిస్టర్ కూల్, మిస్టర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కొంచెం ఫైర్ బ్రాండ్ లాగా కనిపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఇట్లాంటి ఫైర్ కామెంట్స్ ఎప్పుడు మనం చూడలేదు. బట్ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ కామెంట్స్ ని ఎట్లా చూడాలి, హుజూర్ నగర్ సభలో ఈ మాటల్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ టౌన్ లో పెట్టేటువంటి సభలు వేరు, హుజూర్ నగర్ నియోజకవర్గంలో పెట్టేటువంటి సభ వేరు. సో హుజూర్ నగర్ నియోజకవర్గం ఆఫ్ కోర్స్ వాళ్ళకు కంచుకోటనే. అక్కడ నుంచి షానంపూడి సైదిరెడ్డి గతంలో గెలవడం జరిగింది, ఆయన తర్వాత భారతీయ జనతా పార్టీలో గెలవడం జరిగింది. సో అక్కడ నుంచి చేసినటువంటి కామెంట్స్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని గతంలో ఇబ్బందులు పెట్టారు, అరెస్టులు చేశారు. మళ్ళీ మేము ఖచ్చితంగా అరెస్టులు చేస్తాం, రివెంజ్ తీసుకుంటాం అన్నటువంటి మాటల్ని ఎట్లా చూడాలి? ఆ నియోజకవర్గం వరకు చూడాలా, ఆ జిల్లా వరకు చూడాలా, లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇస్తున్నటువంటి వార్నింగ్ గా, షానంపూడికి ఇస్తున్నటువంటి వార్నింగ్ గా అని చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు
ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిలో మాట తీరులో కొంత తేడా అయితే కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే రెవెన్యూ శాఖ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలని పట్టుబడుతున్నారు అన్నది ఇందాక చర్చలో సునీల్ కూడా అదే పాయింట్ లేవనెత్తడం జరిగింది. సో హోమ్ మినిస్టర్ గురించి కూడా ఆల్రెడీ చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా చూడొచ్చు కిరణ్, మీరేమంటారు? శ్రీకాంత్, మీరు అన్నట్టు ఎప్పుడు కూల్ గా హుందాగా విమర్శలు చేసేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా నిన్న ఆ సభలో శివాలెత్తడం జరిగింది. ఓ విధంగా ఆయన మాటల వెనుక మంత్రం ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలో కూడా ఆ వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ అవుతుందని కూడా కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. అదేవిధంగా ఇటీవల జాతీయ అంటే అధిష్టాన దూతలు అధిష్టాన పెద్దలతో తెలంగాణ సంబంధించిన కీలక మంత్రులంతా భేటీ అయ్యారు. చాలా రోజులుగా కూడా 6 మంత్రుల పదవులకు సంబంధించి మంత్రి పదవులు భర్తీ అవుతాయని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది కీలక శాఖలకు మార్పులు జరుగుతాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న అట్లాంటి ఘాటు వ్యాఖ్యలు చేశారనేది మాత్రం ఒక ఇంత చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. ఈ ప్రస్తుతం అయితే ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ, ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఏదైతే మొదట్లో కూడా ఇటు ముఖ్యమంత్రి పీఠంపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క కన్నేశారు. వీరి ముగ్గురులో కూడా వీరిద్దరిని అప్పట్లో ఒప్పించి కూడా రేవంత్ రెడ్డికి పేరు ఖరారు చేశారు. ఆ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదేవిధంగా బట్టి విక్రమార్క కొన్ని శాఖలను కేటాయించడం జరిగింది. అప్పట్లో వాళ్ళిద్దరితో ఎటువంటి రాజకీయ కుదురుతారా అని కూడా ఒక చర్చనాంశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్ది రోజులుగా కూడా ఈ రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించి కొద్ది రోజులుగా చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. అయితే కాంట్రాక్ట్ సంబంధించి కమిషన్లు తీసుకుంటున్నారని కూడా బట్టి విక్రమార్కపై విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ శాఖ మార్పు ఉంటుందని కూడా ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా లీకులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెవెన్యూ శాఖను ఉత్తమ్ కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అప్పట్లో ఏదైతే అధిష్టాన పెద్దలతో కూడా ముఖ్యమంత్రి పేరు ఖరారు చేసేటువంటి నేపథ్యంలో వీరిద్దరిని కూడా రాజీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో తర్వాత 2.5 తర్వాత శాఖను ఇస్తారని కూడా అప్పట్లో కూడా కొంత కీలక నేతల నుంచి కూడా లీకులు వచ్చినటువంటి నేపథ్యంలో అటువంటి ఏదైనా మార్పు ఉందనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా కిరణ్, ఇందాక మీరు అన్నారు భట్టి విక్రమార్క దగ్గర కొంత ఒక మాట ఒకసారి రిపీట్ చేస్తారా? ఆ పాయింట్ రిపీట్ చేస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు రెవెన్యూ అడగాలనుకుంటున్నారు? భట్టి పైన వస్తున్నటువంటి విమర్శలు ఏంటి? ఎస్ మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చాలా విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. అంటే కీలక మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కమిషన్లకు సంబంధించి అయితే పాత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ చేసేటువంటి కాంట్రాక్టర్లకు కమిషన్ అంటే బిల్లులు పాస్ చేసేటువంటి క్రమంలో కమిషన్ల కోసం 7%, 8% కమిషన్ తీసుకుంటున్నారని కూడా బహిరంగమైన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖ మార్పు ఉంటుందనేది ప్రచారం అంటే కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెవెన్యూ శాఖపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నేశారనే కూడా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ఎందుకంటే వీరిద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు అంటే సీఎం రేస్ లో రెవెన్యూ శాఖ బట్టి విక్రమార్క దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దగ్గర రెవెన్యూ శాఖ ఉంది. ఆ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన మనసులో అది కోరిక ఉంది అనేది ఒక టాక్ నడుస్తున్నటువంటి క్రమంలో అట్లాంటి మార్పులు జరిగితే అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద గందరగోళ పరిస్థితి రాదా? అట్లాంటి ప్రమాదం ఉండే ఛాన్సెస్ లేకపోవచ్చా? ఎస్, మీరు అన్నట్టు ఎందుకంటే మొదటి నుంచి కూడా దళితుడిని సీఎం చేయాలని కూడా ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి నాయకుడు కూడా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితుడిని సీఎం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి ఇచ్చారు. తర్వాత డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్కను కూర్చోబెట్టారు. అయితే ఈ అంశాలన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు శాఖల మార్పు అనేది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. అంటే బట్టి విక్రమార్కను అంటే ముందే 3 రోజుల క్రితం మనం చూసుకున్నాము జాతీయ పెద్దలతో అధిష్టాన దూతలతో అధిష్టాన పెద్దలతో కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, శాఖల మార్పుకు సంబంధించి కావచ్చు కేబినెట్ లో కూడా చర్చ జరిగిందని కూడా తెలుస్తా ఉంది. ఆ చర్చ జరిగినటువంటి నేపథ్యంలో బట్టి విక్రమార్కను ఒకవేళ బుజ్జగించినట్లయితే కనుక ఆ శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అయితే బట్టి విక్రమార్కను సంప్రదించకుండా ఒకవేళ శాఖ మార్పు జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టంగా కనబడతాం. ఈ మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఎప్పుడు చాలా కూల్ గా చాలా హుందాగా విమర్శలు చేసేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఆ హాట్ కామెంట్ చేయడంపై కూడా కొంత ప్రచారం అయితే జరుగుతా ఉంది. కేవలం మంత్రివర్గ విస్తరణ సంబంధించి మాత్రమే దాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా కాంగ్రెస్ పార్టీలోనే ప్రచారం అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఏడాది అంటే అధికారంలోకి వచ్చి 1.5.5 అవుతుంది.
ఎప్పుడు కూడా హుజూర్నగర్ సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్దగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శానంపూడి రెడ్డి ఆల్రెడీ బీజేపీలో చేరారు. ఆ కేడర్ కూడా కొంత బీజేపీకి వెళ్ళింది, అటు కొంత బీఆర్ఎస్ కి వెళ్ళి కొంత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ పార్టీకి అఫీషియల్ గా పార్టీ ఇన్ఛార్జ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి లేరు. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అప్పట్లో కేసులు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు పెట్టారు అని కొన్ని ఇటువంటి అంశాలను కూడా లేవత్తడం అనేది ఒక్కొక్కరిపై రివెంజ్ తీసుకుంటానంటూ కూడా ఆయన ఇట్లా మీసం మెలేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ ఫేస్ ఫీలింగ్స్ కూడా కొంత మారినట్టు కూడా మనకు స్పష్టంగా ఇక్కడ ఇంకొక పాయింట్ సరే, అంటే కిరణ్ కొన్ని సామెతలు ఉంటాయి, బొమ్మను లేక పొగబెట్టడాలు లేదంటే పక్కుల మీద తిట్టడాలు ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని తిట్టినా గానీ, అటు ప్రతిపక్షాన్ని తిట్టినా గానీ, గతంలో మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని తిట్టినా గానీ, ఏమైనా సభలో ఉన్న వాళ్ళకి ఏమైనా సంకేతాలు ఇచ్చారనుకోవచ్చా? అట్లాంటి ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇస్ దేర్ ఎనీథింగ్ అట్లా ఏమైనా ఆలోచించవచ్చా? ఎస్, మీరు అన్నట్టు నిజంగా ఎప్పుడూ చాలా కూల్ గా ఉండేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు అటువంటి ఘాటి వ్యాఖ్యలు చేశారు అంటే, అక్కడ ఉన్నటువంటి తన కేడర్లో జోష్ నింపడానికా, లేకుంటే తన వాయిస్ ఇంకా బేస్ ఇంకా పెరుగుతుందని సొంత పార్టీ నేతలకే హింట్ ఇవ్వడానికి కూడా ఇట్లాంటి కామెంట్ చేశారని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ మాటల వెనక మంత్రం ఏంటనేది మాత్రం చాలా నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. మరో ఇదే జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక శాఖ కట్టబెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి రెవెన్యూ శాఖ అంటే పరిస్థితులు అంచనాలు తలకిందులై రాజగోపాల్ రెడ్డి రెవెన్యూ శాఖ కొట్టేస్తే తన పరిస్థితి ఏంటనేది కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేశారని కూడా కొంత ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆధిపత్యం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారే బలాలు నిరూపించుకోవడం, ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అని అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. మరోవైపు ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి అనేది ఖాయంగా మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ ఆయన కూడా కీలక శాఖ కట్టబెట్టినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం అయితే కొనసాగే అవకాశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే కనుక ఖచ్చితంగా ఉత్తమ్ పద్మావతికి కూడా మంత్రి పదవి రావాలన్నటువంటి పట్టుబట్టే ఛాన్సెస్ లేకపోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాకు 3 ఉన్నారు, నల్గొండకు 2 మంత్రులు ఉన్నారు. మళ్ళీ 3వ వ్యక్తి వస్తే కనుక ఖచ్చితంగా నా పాలేది నా వాటేది, కనీసం నాకు ఒక శాఖను కేటాయించరు, నాకు మంత్రి పదవి కూడా ఇవ్వరు అనేటువంటి ఇట్లాంటి కొర్రీలు ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఏమైనా చేంజెస్ జరగవచ్చా శాఖల్లో? రైట్, ఇక్కడ మనం ఒక కీలక పాయింట్ కూడా బేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఉత్తమ్ పద్మావతికి ఆల్రెడీ ఒక కీలక పదవి కూడా ఇచ్చారు. కానీ ఆ పదవిలో మాత్రం ఇంతవరకు ఉత్తమ్ పద్మావతి కూర్చోలేదు. ఈ పాయింట్ కొంచెం మనం బేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఉత్తమ్ పద్మావతి కూడా మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం దగ్గర పెట్టినటువంటి నేపథ్యంలో తాజాగా ఆమెకు పదవి ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఆ పదవికి సంబంధించి బాధ్యతలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అటువంటి ఈ అంశాలను కూడా మనం బేస్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే గనక అదే సీనియారిటీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎంత సీనియారిటీ ఉందో ఉత్తమ్ పద్మావతి కూడా అంతే సీనియారిటీ ఉంది. అంతకుముందుకు ఆమె కూడా కోదాడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత బై ఎలక్షన్ లో హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కోదాడ నుంచి ఘన విజయంతో కూడా ఎమ్మెల్యేగా గెలిపారు. కానీ ఈ అంశాలను సీనియారిటీ బేస్ చేసుకుంటే మాత్రం రాజగోపాల్ రెడ్డికి ఎంత అనుభవం ఉందో ఉత్తమ్ పద్మావతి కూడా అంతే అనుభవం ఉంది. అందులోనూ మహిళా నేత కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం వద్ద పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ బేస్ చేసుకుంటే మాత్రం ఒకవేళ మంత్రి పదవి ఇవ్వనప్పటికీ కూడా ఒకవేళ ఆయన కోరుతున్నటువంటి కీలక శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఇటువంటి అంశాలను మంత్రి పదవి విస్తరణకు సంబంధించి కావచ్చు, శాఖల మార్పుకు సంబంధించి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఆధిపత్యం చెలాయించడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. శ్రీకాంత్, రైట్. కిరణ్, వెల్కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ సునీల్, ఇక్కడ ఆధిపత్యం అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పటికే కంచుకోట కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండే, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ దాన్ని బద్దలు కొట్టింది. మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చుకుంది. అఫ్ కోర్స్ తెలిసిన విషయం. బట్ ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? ఇప్పటికే బీసీ
అంటే బీసీ కోటాకు మంత్రి పదవులు రావాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ వినిపిస్తోంది. అటు ముఖ్యమంత్రి ఇప్పటికే శ్రీహరికి అంటే ఆయన కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఎన్నికల ప్రచారంలో మంత్రిని చేస్తా అని చెప్పేసి. అటు నిజామాబాద్ జిల్లాకు మంత్రి ఇంకా లేరు, అటు ఆదిలాబాద్ కూడా మంత్రులు లేరటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బట్ రాజకీయం మాత్రం ఈ నల్లగొండ చుట్టే తిరుగుతోంది, ఖమ్మం చుట్టే తిరుగుతోంది. సో ఉత్తమ్ పద్మావతికి డిమాండ్ చేస్తున్నారా? ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నాకెందుకు ఇవ్వరు, కనీసం నాకు శాఖ కూడా కేటాయించారా? ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఇష్టమైనటువంటి శాఖలు కూడా లేవా? సో తన డిమాండ్ ఎట్లా చూడొచ్చు సునీల్? ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరోసారి నల్గొండ పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అక్కడి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక ఉత్తమ్ పద్మావతికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావడం ఇక్కడ మనం చూడాలి. ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు, అది రెడ్డి సామాజిక వర్గం. ఇక ఇప్పటికే అక్కడ ఇంకొక డిమాండ్ కూడా వినిపిస్తుంది, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీర్లా ఐలయ్య యాదవ్కు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే ఉంది. కానీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. చివరికి ఇటు సుదర్శన్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంటే మాత్రం ఇటు కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు, ఏఐసిసి సుదర్శన్ రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. మరోవైపు ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. మళ్ళీ అదే సామాజిక వర్గానికి ఇవ్వడం ఒకవేళ కుదరదు కాబట్టి ఖచ్చితంగా ఇటు నిజామాబాద్ జిల్లాకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక ఉత్తమ్ పద్మావతి కోసం ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంటారు. మహిళా కోటాలోనైనా ఏమైనా అవకాశం ఉంటే అనేది ఒక ఛాన్స్గా ఉంది. కానీ మరి మహిళా కోటాలో ఆమె ఒకవేళ ఇంకా వేరే సామాజిక వర్గం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండేది. కానీ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్పాలి. ఇక పోర్ట్ఫోలియోలు ఖచ్చితంగా చైర్లో కూర్చోలేదు ఉత్తమ్ పద్మావతి. సో కూర్చోనటువంటి క్రమంలో అంటే ఇష్టం లేక కూర్చోలేదా, లేదంటే ఇంకా ఎక్కువగా కోరుతున్నారా? రాజకీయాల్లో పదవి కోరుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు. సో ఢిల్లీ పర్యటన వెనకాల ఒక అంతరార్థం ఇదే అనుకోవచ్చా? సో వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నాయి మీరు చెప్పినట్టు. ఇక మంత్రివర్గ విస్తరణ ఉంటే ఇప్పటికే చాలా మంది మంత్రుల దగ్గర 3 నుంచి 4 వరకు పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఆ పోర్ట్ఫోలియోలు కూడా ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖను ఇతరులకు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు ఆయన రెవెన్యూ శాఖని కావాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది. మరి ఏఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రెవెన్యూ శాఖ కేటాయిస్తుందా ఏంటి అనేది చూడాలి. ఇప్పటికే రెవెన్యూ శాఖని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన చూస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఆయన హోంశాఖను అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంతో ఇటు ఎలక్ట్రిసిటీతో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా హోమ్ మినిస్టర్గా అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఏం జరగబోతుంది, ఏ పోర్ట్ఫోలియోలు ఎవరి దగ్గర ఉండబోతున్నాయి, మంత్రివర్గ విస్తరణ కూడా సమయం దగ్గర పడింది కాబట్టి ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో ఆ వివరాలను కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ కిరణ్. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వెనకాలంటే అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి కామెంట్స్ వెనకాల సొంత పార్టీ నాయకత్వానికి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా? అండ్ మోరోవర్ ఉత్తమ్ నల్లగొండ చుట్టే రాజకీయం తిరుగుతోంది, చూస్తూనే ఉన్నాం. సో ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోంమంత్రిత్వ శాఖ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు అటు రెవెన్యూ శాఖ భట్టి విక్రమార్క దగ్గర ఉంది, ఆ శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవేళ కోరితే నిజంగా ఆయనకు ఆ శాఖ కేటాయిస్తే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్కకు ఏ శాఖలు కేటాయిస్తారు, ఏం పోర్ట్ఫోలియోలు ఇస్తారు? సో ఇప్పటికే భట్టి పైన చాలా విమర్శలు కూడా వస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో పోర్ట్ఫోలియోలు మారబోతున్నటువంటి క్రమంలో ఇంకా 2-3 రోజుల టైం మాత్రమే ఉంది, 3వ తారీఖు. సో ఇంకా మధ్యలో 2 రోజులే ఉంది కాబట్టి సో ఎట్లాంటి చేంజెస్ ఉండబోతున్నాయి, ఉత్తమ్ మనసులో ఏముంది, ఢిల్లీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. సో మిస్టర్ కూల్, మిస్టర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఫైర్ బ్రాండ్ గా కనిపిస్తున్నారు. సో ఈ ఫైర్ ఎన్ని రోజులు ఉంటుంది, పోర్ట్ఫోలియోలు మారిన తర్వాత ఎట్లాంటి నడవడిక ఉంటుందో మాత్రం వెయిట్ చేయాల్సిందే. వరలక్ష్మి, నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.